అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ముందుగా మా ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న మనం ఒక వీడియో చూసాము, ఏ విధంగా వినాయక స్వామిని ఇంటికి తీసుకుని వచ్చామో. రాత్రంతా డెకరేషన్ చేసి ఈరోజు మార్నింగు మా తమ్ముడు వాళ్ళు కుటుంబం అంతా కూర్చొని మాకు తెలిసిన 2 బజార్లో అందరినీ కూడా ఈ పూజకు ఆహ్వానించి ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరిదాకా చూస్తే కానీ మీకు విషయాలు తెలుస్తాయన్నమాట. పూజారి గారు మాకు చిన్నప్పుడు మాకు చదువు నేర్పించిన గురుగారు అయినటువంటి పరాంకుశం శ్రీనివాసాచార్యులు గారు చక్కగా పూజను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కొండేపులో కూడా చాలా విగ్రహాలని మండపాల్లో ఏర్పాటు చేశారు. కావున మాకు మా పంతులు గారు త్వరగా వచ్చి పూజని త్వరగానే ముగించారు. నైవేద్యాలు కూడా చక్కగా పూర్ణాలు, గారెలు, పులిహార, పానకం, వడపప్పు, పొంగలి, ఇవన్నీ కూడా కుడుములు, మరలా ఉండ్రాళ్ళు, అన్ని రకాల ప్రసాదాలని మన వినాయక స్వామికి నివేదించి అందరికి కూడా పంచడం జరిగింది. అదిగో పంతులు గారు చెప్పారు, అన్నీ కూడా ప్రసాదాలకి ఆ విధంగా నివేదన చేయాలని చెప్పడం వల్ల వాళ్ళు అన్ని ప్రసాదాల్లో కూడా ఆ జలాన్ని చల్లుతూ ఉన్నారన్నమాట. తర్వాత వినాయక స్వామికి కూడా చూయించి ప్రణామం చేసుకుంటారు. నివేదనం ఫలోభార నివేదనం సమర్పయామి. వర్షే వర్షే ప్రయుక్త వర్షిద్ధి వినాయక దేవతాభ్యో నమః. యథాభాగం మహానివేదనం సమర్పయామి. స్వామికి చేతిలో 2 కేజీల లడ్డును కూడా పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే నిమజ్జనం రోజు ఆ లడ్డుని వేలంపాట వేసి అందరికీ ప్రసాదంగా వితరణ చేస్తారన్నమాట. ఎవరైతే ఎక్కువ ధరకి పాడుకుంటే. పూజ అయిపోయింది కాబట్టి స్వామివారికి దంపతులు హారతి ఇస్తున్నారు అన్నమాట. ఇచ్చిన తర్వాత అందరికీ మన పంతులు గారు అందరికి కూడా హారతి తీసుకోమని చెప్పి తెలియజేశారు. ఆనంద నీరాజన చేత్తో అద్దండి, కుడి చేత్తో అద్దండి. కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. అందరికి చూపించేసేయండి. అమ్మా హారతి అందుకోండి అమ్మలు. పూజ అనంతరం ఆ సమయానికి ఎవరైతే భక్తులు అక్కడికి వచ్చారో అందరూ కూడా చక్కగా హారతి తీసుకున్నారు. అందరినీ కూడా తీసుకోమని పూజారి గారు చెప్తున్నారు అన్నమాట. హారతి మనము అంటే భగవంతునికి నివేదించిన హారతిని మనం కూడా మంచి భావంతో హారతి తీసుకోవాలి. వస్తున్నాడు కదా మా చిన్నబాబు అంటాం మేము. మా నాన్నగారు లేరు, ఆయన మేము చిన్నబాబు, చిన్ననాన్న అని పిలుస్తుంటాంలే. చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అందరికీ హారతిస్తున్నారు అన్నమాట. అక్కడ అందరికి కూడా వినాయక స్వామి యొక్క హారతిని అందరికీ హారతి తీసుకోవడం అదృష్టమే మనకి. ఎందుకంటే జనరల్గా ఈ కార్యక్రమాలు సంవత్సరానికి వినాయక చవితి అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇలాంటి హారతి దొరకడం కూడా మనకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం జనరల్గా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాము.
కానీ అందరికీ వినాయకుడు ఆయన యొక్క దయ వలన మనందరికి కూడా మంచి జరగాలని హారతి కానీ ప్రసాదం కానీ ఆ రోజు మనం చేసి అందరికీ వితరణ చేస్తూ ఉంటాం. అది నిజంగా ఆయన ఒక భక్తులకి ఇచ్చిన ఒక అదృష్టం. ఈ విధంగా మండపాలను నిర్మించి చక్కగా పూజలు చేసుకునే అదృష్టం. అయిన తర్వాత ఇద్దరిని కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయమన్నారు. ప్రదక్షిణ అనేది కుడివైపు నుంచి చేయాలి. అది మనకి శాస్త్ర సంప్రదాయం ప్రకారం. గ్రామ శిలావారే పాపహార విశేషత సాగేసి అమ్మాయి ప్రమీల కాళిగ్రామ శిలావారే పాపహార విశేషత ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధిర్వీడు కాళిగ్రామ శిలావారే పాపహార విశేషత ఆజన్మ కృత రామడమ్మ మీరు కూడా రావచ్చు. కాళిగ్రామ శిలావారే పాపహార విశేషత ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం గం గణాధిపతయే నమో గణాధిపతి ఇట్రామ్. అందరూ కూడా అక్కడ నుండి వచ్చిన వారందరూ ఆ టయానికి అందరికీ ఆ తీర్థాన్ని ఇవ్వడం జరిగింది. పంతులు గారు చక్కగా ఆయన మాకు చెప్పాను కదా, మా ట్యూషన్ మాస్టర్ మా గురువు గారు, మేము చిన్నపిల్లం అప్పుడు. ఆయన కూడా అప్పుడు ఒక పోస్ట్ ఆఫీస్ సంబంధించి చిన్న పోస్ట్ ఆఫీస్ జాబ్ అనమాట. రిటైర్డ్ అయిన తర్వాత వారు ఇప్పుడు మన ఊర్లో లేరు. అక్కడ తిరుపతి వెళ్తుంటే మధ్యలో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, ఆ ఊరి పేరు అయితే ఉంది. అక్కడ ఆయన అర్చకులుగా చేస్తూ ఉన్నారు. సౌమ్యుడు, చాలా మంచివారు మన గురువు గారు పరాంకుశం శ్రీనివాసాచార్యులు గారు. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, ఫలం మనోరథం శతమానం భవతి శతాయు పురుషః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పర్యాప్యాయ అనంతరాయాయ సర్వస్థోమోతిరాత్రోత్తరమహర్భవతి సర్వస్యాప్యై సర్వసిరిచై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయు పురుషః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్యవతి భవ సమస్త సన్మంగళాని భవంతు. రైట్ అంటే అయిపోయింది. వస్తువులు లేదు ఫలాని ఇర్యాఫలం శిశినీం ఫలం మనోరథ ఫలం పుత్రభవత ప్రవర్తనం శతమానం భవత్యతాయ పుట్ట ఆయుష్యేంద్రి వాళ్ళ పెళ్లికి నన్ను పిలవాలి. చక్కగా కార్యక్రమం నిర్వహించారు మా గురువు గారు. పిల్లలకి, దంపతులకి, పిల్లలకి అందరికి కూడా చక్కని ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించారు. పిల్లలు, పెద్దలు, అంటే డెకరేషన్ కాడి నుంచి విగ్రహాన్ని మన ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా చక్కగా ఇంజనీరింగ్ చదివేటువంటి పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, కొంతమంది మీరు చూడండి చివరిలో వాటర్ కూడా పోస్తున్నారు చిన్నపిల్లలు, మంచినీళ్ళు అందరికీ. అలాగే ప్రసాద సేవ కూడా చేశారు. వీడియోని చివరి దాకా
చూస్తూ ఉండండి. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఇది ఒక శ్లోకం అన్నమాట. అందరూ కూడా శ్రద్ధగా దీన్ని వీడియో చూస్తూ మీరు వినండి. బ్రహ్మ సంహిత శ్లోకము 50 శ్లోకం అన్నమాట. బ్రహ్మ కృష్ణుడిని కీర్తించాడు. అందులో ఈ 50 శ్లోకంలో ఏముందో నేను శ్లోకము ప్లస్ దానికి వివరణ కూడా తెలియజేస్తాను. యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వందే ప్రణామ సమయే సగణాధిరాజ విఘ్నాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే దీని యొక్క భావం ఏంటంటే, ముల్లోకములలోని సమస్త విఘ్నములను వినాశనము చేయు శక్తిని పొందుట కొరకై గజముఖుడైన శ్రీ గణేశుడు ప్రణమిల్లు సమయమున ఎవని పాద పద్మములను తన 2 కుంభస్థలముల యందు ధరించునో అట్టి ఆదిపురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే, బ్రహ్మదేవుడు ఈ ప్రేయర్స్ చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు తన యొక్క ఎవరు కృష్ణుని యొక్క ఆయన శక్తి కోసం ఆయన తన 2 కుంభస్థలముల యందు ఎవని పాదపద్మాలని ధరిస్తున్నాడు? శ్రీకృష్ణుని పాదపద్మాలను అని దీని యొక్క భావం అన్నమాట. అంటే భౌతిక ప్రకృతి గల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనకు కనపడేటువంటి ఈ భౌతిక ప్రగతికి గల సమస్త విఘ్నాలని వినాశనము చే అధికారము గణేశునికి అందించబడింది. మరియు అతడు తన యోగ్యులైన ఉపాసకులతో పూజింపబడుచుండును. సగుణ బ్రహ్మరూపులైన 5 దేవతలలో గణేశునకు విశిష్ట స్థానము కలదు. ఎలా అంటే, పంచోపాసన వివరణను అనుసరించి గణేశుడు భగవత్ శక్తియావిష్ట అధికారిక దేవత. అతని మహిమయంతయు గోవిందుని కృపా విశేష ఫలమే. అంటే ఈ శ్లోకంలో ఇది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ప్రార్థనలో 50 శ్లోకం అన్నమాట. ఇది ఎవరికి తెలియదు. శ్రీమద్ భాగవతం ఎప్పుడు చదివేటువంటి కొంత జ్ఞానాన్ని సముపార్జన చేసేవారు ఈ బ్రహ్మ సంహిత లాంటి గ్రంథాలను చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే గణేశునికి ఆ విధమైనటువంటి విఘ్న వినాశనాలు తొలగించేటువంటి శక్తిని శ్రీకృష్ణుడు ఇచ్చాడని మనకి దీని యొక్క అర్థం అన్నమాట. శ్రీ గణేష్ మహారాజుకి జై. శ్రీకృష్ణ పరమాత్మకి జై. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 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 Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama.